9 నెలల తరువాత క్షేమంగా భూమి మీదకి చేరుకున్నారు సునీత విలియమ్స్. ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా డ్రాగన్ వ్యోమనౌక ల్యాండ్ అయింది. సరిగ్గా 3 గంటల 27 నిమిషాలకి సముద్రంలో దిగింది డ్రాగన్ వ్యోమనౌక. 18 గంటల అంతరిక్ష ప్రయాణం తరువాత వ్యోమనౌక భూమికి చేరుకుంది. 9 నెలల తరువాత భూమిపైకి సునీత అండ్ విల్మోర్ తిరిగి చేరుకున్నారు. హ్యూస్టన్లోని స్పేస్ సెంటర్ కి ఆస్ట్రోనాట్లు తరలించారు. నలుగురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది నాసా. సునీత విలియమ్స్ ని 45 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచుతారు. నాసా సెంటర్ లోనే సునీత విలియమ్స్ కు రీహాబిలిటేషన్ ని అందించబోతున్నారు. ముఖం బొద్దుగా, కాళ్ళు ఏమో సన్నగా, శరీరాకృతి తగ్గినట్టుగా సునీత కనిపించారు. సో ఈ నేపథ్యంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆమెను ఉంచుతున్నారు. నాసాలోనే అది ఉంది. సో ఆమెని అత్యంత కేర్ఫుల్ గా చూసుకోబోతున్నారు. ఐఎస్ఎస్ లో ఎక్కువ కాలం ఉండటంతో వివిధ రకాల ప్రభావాలు కూడా ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఏరోబిక్ సామర్థ్యం పెంచడం, కండరాల బలం, అలానే శక్తి, ఓర్పు, సమతుల్యత, ఎముకల బలం పెంచడం, చురుకుదనం పెంపొందించడం, సమన్వయం, మానసిక బలం పెంపొందించుకోవటం కోసం నాసాలో 45 రోజుల పాటు ఉండనున్నారు సునీత విలియమ్స్. అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఉన్నారు సునీత విలియమ్స్, అలానే విల్మోర్. అక్కడ గ్రావిటీ అనేది ఉండదు. కొన్ని విజువల్స్ లో, కొన్ని వీడియోస్ లో మనం ఇప్పటికే చూసాం. వాటర్ తాగటం కూడా ఎంత కష్టమో. ఒక్కొక్క డ్రాప్ తీసుకుంటూ ఆ స్పెసిఫిక్ వాటిల్లో కవర్స్ లోంచి తీసుకుంటున్న దృశ్యాలు. ఆహారం కూడా చాలా కష్టం. అక్కడ వేరు, ఇప్పుడు సడన్ గా 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు. ఈ వాతావరణానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. వాళ్ళ శరీరంలో చాలా మార్పులు కూడా వస్తాయి. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ కి 45 రోజుల పాటు రీహాబిలిటేషన్ ఏర్పాటు చేశారు. నాసాలోనే ఆ సెంటర్ కూడా ఉంది. సో 45 రోజుల పాటు సునీత విలియమ్స్ ని అత్యంత కేర్ఫుల్ గా పరిశీలిస్తారు. ప్రస్తుతం ఆవిడ భూమి మీదకి చేరుకున్న తర్వాత ఆవిడని ఒకసారి గమనిస్తే ముఖం బొద్దుగా ఉన్నట్టుగా గమనించారు. కాళ్ళేమో సన్నగా అయిపోయాయి. శరీరాకృతి కూడా తగ్గినట్టుగా కనిపించింది. సో ఐఎస్ఎస్ లో ఎక్కువ కాలం ఉండటంతో వివిధ రకాల ప్రభావాలు శరీరంపై ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఆవిడ శరీరాకృతి కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు శరీరానికి కావాల్సిన ఏరోబిక్ సామర్థ్యం పెంచాలి, అలానే కండరాల బలం పెంచాలి, శక్తి, ఓర్పు, సమతుల్యత, బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఎముకల బలం పెంచడం, చురుకుదనం పెంపొందించడం, సమన్వయం, మానసిక బలం పెంపొందించుకోవటం కోసం నాసాలో 45 రోజుల పాటు సునీత విలియమ్స్ ని ఉంచనున్నారు. భూమి మీదకి చేరుకున్న తరువాత 3 గంటల 27 నిమిషాలకి క్యాప్సూల్ సేఫ్ గా ల్యాండ్ అయిన తరువాత ఇప్పుడు ఆస్ట్రోనాట్లని ఎక్కడికి తరలిస్తున్నారంటే రీహాబిలిటేషన్ సెంటర్ కి. బుచ్ విల్మోర్ తో పాటు సునీత విలియమ్స్ ని 45 రోజుల పాటు అక్కడే ఉంచి వివిధ రకాల ట్రైనింగ్స్ ఇప్పిస్తారు. 9 నెలలు భూమి గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉండటం, అటు ఆహార పరంగా మితంగా వారు తీసుకోవటం, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లేకపోవడంతో సునీత విల్మోర్ కి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ 45 రోజులు శారీరకంగాను మానసికంగాను ఎక్సర్సైజ్లు, వివిధ రకాల టెస్టులు నిర్వహించబోతున్నారు. సో 45 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు. నాసాలోనే ఉంది ఇది. సో 45 రోజుల పాటు వాళ్ళకి కావాల్సిన ప్రతి శారీరకంగా మానసికంగా కావాల్సిన ఎక్సర్సైజ్లు, వివిధ రకాల టెస్టుల్ని నిర్వహించబోతోంది నాసా. నింగి నుండి 18 గంటల ప్రయాణం తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో భూమి మీదకి దూసుకొచ్చింది క్రూ డ్రాగన్. భూ వాతావరణంలోకి వచ్చే సమయంలో చుట్టూ మంటలు, అయినా ఆ వేడిని తట్టుకొని నిలబడింది ఆ స్పేస్ క్యాప్సూల్. అందులో ఉన్న వారికి ఎలాంటి హాని కలగకుండా సేఫ్ గా ల్యాండ్ అయింది. ఆకాశం నుండి దూసుకొచ్చిన క్యాప్సూల్ వేగాన్ని తగ్గించేందుకు తొలుత 2 పారాచూట్లు ఓపెన్ అయ్యాయి. అవి క్రమంగా పెద్దగా మారటం, ఆ రెండిటి నుండి మరొక 2 పారాచూట్స్ విడిపోవటం, అవి మరింత పెద్దవై క్రూ డ్రాగన్ ని అత్యంత సున్నితంగా సాగర జలాల్లో ల్యాండ్ చేయడం కనిపించింది. ఫ్లోరిడాకి దగ్గరగా ఉన్న సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. తేలియాడుతూ కనిపిస్తోంది. ఆ సముద్ర జలాల్లో క్యాప్సూల్ మనం చూస్తున్నాము, అది తేలియాడుతూ కనిపిస్తోంది. అంతరిక్షం నుండి సేఫ్ గా ల్యాండ్ జరిగిన వెంటనే అత్యంత వేగంగా
క్రూ డ్రాగన్ దగ్గరికి నాసా సిబ్బంది బోట్లో చేరుకున్న దృశ్యాలు మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. నాసా సిబ్బంది వెంటనే చేరుకున్నారు. ఆ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ అందరికీ హాయ్ చెప్తున్న దృశ్యం చూస్తున్నాం. ఆ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఆ పరికరాన్ని రికవరీ వాహనంలోకి ఎక్కించారు నాసా సిబ్బంది. ల్యాండింగ్ జరిగిన తర్వాత క్రూ డ్రాగన్ ని రికవరీ వాహనంలోకి ఎక్కించే సమయంలో ఆ చుట్టూ డాల్ఫిన్స్ సందడి చేయడం కూడా కనిపించింది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. క్రూ డ్రాగన్ చుట్టూ తిరుగుతూ వారికి స్వాగతం పలికాయా అన్నట్టుగా అలా అనిపించింది ఆ దృశ్యం. సముద్రపు జీవులు, ఆ డాల్ఫిన్స్ ఆ క్యాప్సూల్ చుట్టూ, ఆ బోట్ చుట్టూ తిరిగిన దృశ్యాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈ విషయాన్ని నాసా కూడా ప్రస్తావించింది. ఇక క్రూ డ్రాగన్ రికవరీ వాహనంలోకి ఎక్కించిన తర్వాత దాని డోర్లను తెరిచారు. అందులోంచి ఒక్కొక్క వ్యోమగామిని బయటకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ఆస్ట్రోనాట్స్ ని నాసా సెంటర్లో తీసుకువెళ్లారు. అక్కడ నాసా సెంటర్లో కూడా ఆనందాలు వెల్లివిరిశాయి. 9 నెలల తర్వాత వాళ్ళని చూడడంతో, ఈ మిషన్ సక్సెస్ అవడంతో ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది నాసా స్పేస్ ఎక్స్ సెంటర్. ఇక వారిని స్ట్రెచర్ లాంటి ఒక వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల వారి శరీరం భూమి గురుత్వాకర్షణ శక్తికి అప్పుడే సెట్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో వారిని అత్యంత సున్నితమైన వస్తువుగా పరిగణించాల్సి ఉంటుంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మరొక 2 వ్యోమగాముల్ని ఇదే వాహనంలో హెలిప్యాడ్ నుండి నాసా సెంటర్ కి సురక్షితంగా తీసుకొచ్చారు. అంతరిక్షం అంటేనే సాహసం, అనుక్షణం సవాల్. 2024 జూన్ 5న వారం రోజుల పాటు ఈ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళాలి అనే ప్లాన్ తో వెళ్లారు. కానీ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లు సాంకేతిక సమస్యతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏకంగా 9 నెలల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. టిపికల్ గా ఐఎస్ఎస్ రొటేషన్ కూడా 6 నెలల పాటే ఉంచుతారు. ఆ తర్వాత వీళ్ళ స్థానంలో మరొకరిని పంపిస్తారు. కానీ 6 నెలల టిపికల్ రొటేషన్ ని కూడా దాటిపోయి 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఈ సునీత అలానే విల్మోర్లు చెక్కు చెదరని విల్ పవర్ తో మాత్రం ఉన్నారనే చెప్పాలి. అలానే భూమిపైకి తిరిగి చేరుకున్నారు. క్రూ9 మిషన్ లో భాగంగా సునీత, విల్మోర్ కలిసి రోదసిలో 286 రోజులు పరిశోధనలు చేపట్టినట్టుగా నాసా ప్రకటించింది. వీరిద్దరూ కలిసి 12,47,491 మైళ్లు ప్రయాణించినట్టుగా నాసా తెలిపింది. వీరు భూమి చుట్టూ 4,576 పరిభ్రమణాలు చేశారు. మిషన్ లో సునీత 2 సార్లు స్పేస్ వాక్ చేశారని నాసా వివరించింది. ఒక్క సునీత విలియమ్సే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారని నాసా తెలిపింది. ఒక మహిళా వ్యోమగామి ఇన్ని గంటలు స్పేస్ వాక్ చేయడం ఒక రికార్డ్. స్పేస్ వాక్ లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటెన్నా తొలగించారు సునీత. అంతేకాదు స్పేస్ స్టేషన్ బయట ఉపరితలం నుంచి శాంపిల్స్ ని కూడా సేకరించారు. తన కెరీర్ లో సునీత విలియమ్స్ ఇప్పటి వరకు 3 అంతరిక్ష యాత్రలు చేపట్టారు. ఈ 3 రోదసి యాత్రలు 608 రోజుల పాటు సాగినట్లుగా నాసా తెలిపింది. అంటే ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి శాస్త్ర పరిశోధనల కోసం సునీత విలియమ్స్ వెచ్చించిన ఈ సమయం ఎంతో మందికి ప్రేరణాత్మకంగా నిలుస్తుంది.